హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వీడియో పెట్టి అయితే చాలా రోజులైపోయింది. ఈ వీడియో చేద్దామనేసి తీశాను గానీ కొంచెం టైం పట్టిందనమాట. సాయంత్రం అయితే ఇంటికి బంధువులైతే వస్తున్నారు. అందుకనేసి ఏం చేశానంటే ఇంకా టైం అయితే ఇప్పుడు 3:30 అయిపోతుంది గదా! ఇంక అందుకనేసి ఇప్పుడే కలిపి పెట్టేస్తున్నాననమాట. మనం ఎప్పుడైతే చికెన్‌కి బాగా ఉప్పు, కారం, మసాలా అనేసి బాగా కలిపి పెట్టేసి బాగా 1 అవర్, 2 అవర్ అయితే మగ్గబెట్టేస్తామో అప్పుడే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట. కానీ కరెక్ట్‌గా దానికి పీసెస్‌కి సరిపడినంత కరెక్ట్‌గా మసాలా వేయాలి. మనం ఏమి ఎక్కువ బయట నుంచి అంత వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండేటివే ధనియాల పొడి, ఇంకా అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఇంకొంతమంది ఇష్టమైన వాళ్ళు కలరేసుకుంటారు. నేనైతే కలరైతే వేయలేదండి. దాని బదులు లైట్ కొంచెం పసుపేసాను. ఇంకా మొత్తం నీట్‌గా అయితే మసాలా దట్టిచ్చి పెట్టేసాననమాట. ఇంకా ఫ్రైకి లెగ్ పీసులైతే ఫ్రై చేసేయమని చెప్పారు ఇతను. ఇంక అందుకనేసి లాలీపాప్స్ లెగ్‌లకొచ్చేసి అంతా బాగా పట్టిచ్చేసి దట్టి పెట్టేసాను. ఒక 2 గంటల తర్వాత చేస్తాను. నెక్స్ట్ వీడియో చూపిస్తానండి మీకు. ఎందుకేమో ఈరోజు ఎయ్ ఎయ్ ఇటు చూడు. అందుకే ఈరోజు అక్కడ బిర్యానీ చేసి చెప్పా లేవు. నేను నీకు అబద్ధం చెప్తే లేరా నేనంటే డైరెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతాను. అయిపోయింది బిర్యానీ. బాత్రూమ్ ఇట్లా అంటుతుంది చూడు, ఇప్పుడు బాగుంటుంది అన్నం కంటుతుంది. రైస్ అంతా వేసేసాను. ఇంక తర్వాత ఏంటంటే మందపాటి పెన్నం ఒకటి స్టవ్ పైన పెట్టేసి ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా అది అవరెత్తి పైన పెట్టేస్తాననమాట. పెన్నం పైన మనం ఫస్ట్ పెడుతున్నాం కాబట్టి ఇంకా ఫస్ట్ టైంలో మంట హై పెట్టాలన్నమాట. ఒక 10 మినిట్స్. తర్వాత వచ్చేసి ఆ 10 మినిట్స్ తర్వాత కొంచెం మన స్టవ్ అనేది తగ్గించాలి. తగ్గించినప్పుడే ఆ బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఇంకో స్టవ్ పైన వచ్చేసి నేను చికెన్ లెగ్ పీస్ అవైతే ఫ్రై అయితే చేసేసాననమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవరే ఉంది. ఇంక అంతలోపల వేడిగా అయితే రెడీ అయిపోతుంది. వాళ్ళొచ్చే లోపల రెడీ చేసేసానంటే ఇంక గబగబా పెట్టేస్తే వేడిగా తినేస్తారనమాట. చూసారా? మీకెలా అనిపిస్తుంది లెగ్ పీస్ ఇంతేనా ఫ్రై చేయడం? లేకపోతే ఇంకా వెరైటీ ఇంకేదైనా డిఫరెంట్‌గా ఉందా? కామెంట్ చేసేయండి. ఎందుకంటే నా స్టైల్‌లో నేను చూపిచ్చాను. ఇట్లే కాకుండా ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళకేంటంటే కూడా బగారా కాలుస్తానండి. రైస్‌లా అది నెక్స్ట్ చేయాలనమాట. టైమ్ ఇంకొక ఎక్కువ వీడియో మసాలా అయితే అప్లోడ్ లేకుండా చేస్తాను సింపుల్‌గా నేను. ఏదో ఇంకా మనం బిర్యానీ మనం బిర్యానీ తిన్న ఇంట్లో ఫ్లేవర్‌లాగా చేసుకున్నామంటే అలా బయటి ఉండాలనమాట. హోటల్‌కెళ్ళి ఇంకా తినాలి పిల్లలకేంటంటే అన్న ఇంకా ఫీలింగ్ కూడా దమ్ము నేను లేపేయాలనమాట. రానిననమాట. బాగా నేను ఇంట్లోనే మసాలా అంత బాగా తట్టిచ్చేసి చేసుకుంటాను. చూసారా చెయ్యాలి. ఎలా ఉందో, ఇంకా ఎంత పెద్దవాళ్ళ కలర్‌ఫుల్‌గా కోసం ఉందో. సెపరేటు, ఇలా చూస్తూనే సెపరేటు అని నోరూరే ఎందుకులే వాళ్ళు అనేసి ఎంతమంది వాళ్ళే చెప్పండి. అంటారు. నాకైతే పిల్లలకి చూస్తుంటేనే నచ్చినట్టే నాకు నోట్లో చేయలేవే నీళ్ళొచ్చేస్తున్నాయి. అంటారు లైక్ ఇంట్లో. చేయండి.